హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూద్దాము. ఒకటొచ్చేసి అన్ని రకాల వెజిటబుల్స్ వేసి రైస్ అండి. అండ్ ఇంకోటొచ్చేసి వంకాయ రైస్. 2 కూడా చాలా బావుంటాయి. 2 కూడా డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటాయి. అయితే నేనిక్కడ కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ వెజిటబుల్ రైస్‌కి అండ్ ఇంకో ఆనియన్ వంకాయ రైస్‌కి. ఇంకా కావాల్సిన మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. క్యాబేజ్, క్యాప్సికము తర్వాత కాలీఫ్లవర్ తీసుకున్నా. మీరు కాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్‌నైతే కట్ చేసుకోవాలి. ఇంకా వంకాయ రైస్ కోసం నేను 4 వంకాయలు తీసుకున్నానండి. వంకాయల్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాంటి రైస్ రెసిపీస్‌కి ఏదైనా వెజిటబుల్స్ వేసుకుంటే అన్నీ కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఆయిల్‌లో బాగా వేగుతుంది, తొందరగా ఉడుకుతుంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. అయితే వంకాయలన్నిటిని కూడా చూడండి ఇంత చిన్నగా కట్ చేసుకొని, ఒక బౌల్‌లోకి వాటర్ వేసుకొని, సాల్ట్ వేసి, ఆ వంకాయలన్నిటిని కూడా అందులో వేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము వంకాయ రైస్ చూద్దాము. ఒక మిక్సీ జార్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగ్గింజలు వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, 2 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు అందులోకి మళ్ళీ 4 తెల్లగడ్డలను వేసి లైట్‌గా పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇది శనగ్గింజల పొడి అండి. చాలామంది చాలా రెసిపీస్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. అది మనము కర్రీస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత ఎప్పుడైనా కూడా చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకోండి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇక్కడే వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేనిక్కడ ఒక ఆనియన్ వేసుకున్నానండి. దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా వేసేసుకోండి. వాటర్ అంతా కూడా బాగా వంపేసి మంచిగా వాటర్ లేకుండా వంకాయలను వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి ఉప్పు, ఇంకా పసుపు, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసేయండి. బాగా కలిసేలాగా. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ లంచ్ బాక్స్‌లోకి ఒకసారి ట్రై చేయండి. వంకాయలన్నీ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే కొద్దిగా మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా. నేనైతే ఏం వాటర్ వేయట్లేదు. వంకాయల్ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. సరిపోతుంది. బాగా తొందరగానే మగ్గిపోతాయి. చూడండి ఇక్కడ వీడియో క్లిప్‌లో బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులోకి బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసుకోండి. అన్నం వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు బాగా అన్నం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా! శనగ్గింజల పొడి అది కూడా వేసేసుకోండి. శనగ్గింజలు, నువ్వుల పొడి అది కూడా వేసేసుకొని అన్నంలోకి బాగా కలిసేలాగా వంకాయలన్నిటి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఒక 2, 3 నిమిషాలు మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇది ఒకసారి మామూలుగా ఎప్పుడన్నా రైస్ మిగిలినప్పుడు కానీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మొత్తం అన్నం బాగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వంకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజిటబుల్ రైస్ చూద్దాము. ప్యాన్‌లోకి 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు, తర్వాత 2 ఇలాచీ, 2 లవంగాలు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోండి. అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత గార్లిక్ వేసుకోండి. తెల్లగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. క్యారెట్, క్యాప్సికము, తర్వాత క్యాబేజ్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బీన్స్, కాలీఫ్లవరు, బ్రోకలీ ఏవైనా కూడా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఏదైనా కూడా. వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు, ఇంకా తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేశాను. సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. చూడండి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఒకవేళ మీరు
వెజిటబుల్స్ కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మాత్రం ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ వేసుకోండి. నేనైతే వేయట్లేదు, బాగా సన్నగా చాప్ చేశాను కదా. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులోకి రైస్ యాడ్ చేసుకొని ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసుకోండి. రైస్ ఎప్పుడు కూడా బాగా పొడి పొడిగా ఉంటేనే బావుంటుంది. కొద్దిగా ముద్ద కట్టినా కూడా అసలు బావుండదండి టేస్టు. ఇప్పుడు రైస్‌లోకి కారం, ఇంకా గరం మసాలా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కూడా బాగా రైస్‌ని బాగా మిక్స్ చేయండి. ఈ రైస్ కూడా చాలా బావుంటుంది. ఇందులో కావాలనుకుంటే మీరు స్టార్టింగ్‌లోనే ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చాలా బావుంటుంది. కాకపోతే హోమ్‌మేడ్ సాసెస్ ఏమీ లేకుండా. అంతే అండి. కొత్తిమీర వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ నిజంగా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ 2 రెసిపీస్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇంకా ఏమన్నా లంచ్ బాక్స్ రెసిపీస్, ఏమన్నా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అంతే అండి ఈ వీడియో.